ఈ రోజు చలతో షాపింగ్ చేశాను. మార్నింగ్ తొందరనే లేచి అయిపోయి చర్చికి అయితే వెళ్ళాను. కన్నా ముందు స్వీట్ పొటాటో కూడా తిన్నాను. ఈ పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో. దీంతో నేనైతే చాలా అంటే చాలా ఆడుకున్నాను. తర్వాత ప్రేయర్ చేసుకుని మేమైతే బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. మేము మాకు అప్పటికి చాలా అంటే చాలా ఆకలింది. సో నేనైతే తిందామని చెప్పాను. మేము బిర్యానీకి వెళ్ళాము మెహఫిల్కి. బిర్యానీ టేస్ట్ అయితే బాగుండే. దాని తర్వాత మేమైతే జూడియోకి వచ్చేసాం. నా కళ్ళకైతే ఫస్ట్ లిప్స్టిక్స్ కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. లిప్స్టిక్ షేడ్ బాగుంది అని. ఇగో ఇల్లు చూసారా, ఇది మొత్తం లిప్స్టిక్స్. ఇక్కడ కలెక్షన్ బాగాలేదు. నేను వెస్ట్ సైడ్ కి అయితే వెళ్ళాము. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయి. మాకేమైనా నచ్చితే మేము తీసుకుందాం అనుకున్నాము, కానీ మాకు ఒక్కటి కూడా నచ్చలేవు అండి. మా చెల్లి ఏమంటుందో, అక్క ఇది నీ పెళ్లికి ఇచ్చేస్తాం తీసుకో అంటుంది. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఈ గ్లాస్ చూస్తుంటే నాకైతే మంచిగా అనిపించినాయి. మస్తు యూనిక్ స్టైల్లో ఉన్నాయి. కానీ ఆ గ్లాసుల దగ్గర పోగానే నాకైతే మస్తు భయం అనిపించింది, ఎక్కడ నుంచి గ్లాసులు వలిగిపోతాయో అని. ఇక్కడ మేము చీర్స్ కొడుతున్నాం చూడండి. ఆ కప్స్ నేను ఎంత మెల్లిగా పెడుతున్నాను అంటే అది ఎక్కడ పడిపోతాయో అని భయంతో కొంచెం మెల్లిగానే పెడుతున్నా. అదంతా అయిపోయిన తర్వాత మేమైతే డ్రెస్ కలెక్షన్స్ కి వచ్చినాం. ఇక్కడ అమ్మాయిల కలెక్షన్ అన్నమాట. సో ఫ్యాన్సీ అయితే చాలా బాగున్నాయి. నాకైతే దీనికంటే జూడియోనే బెటర్. అయితే చాలా ఉంది ఇక్కడ. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండి వాడితో ఎలా ఆడుకుంటుందో మా చెల్లి పట్టుకొని ఫోటో దించుతున్నా అనగానే అది ఎలా చేస్తుందో చూడండి. గాంధీ భవన్ కి వచ్చేసినాం ఐస్ క్రీమ్ తీసుకుందామని. నేనైతే సీతాఫల్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. అదేమో డ్రై ఫ్రూట్ స్పెషల్ ఉంది. మేమైతే అక్కడ చాలా సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని వచ్చేసినాం. కానీ వ్యూ అయితే ఎంత మంచిగా ఉండే అంటే మస్తు అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.